నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా బాక్స్ ఆఫీస్ వద్ద మెగా స్టార్ రికార్డుల వేట మొదలుపెట్టారు. చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. ప్రీమియర్స్ నుంచి భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ వీక్ రన్ పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. ఎంఎస్జీ మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 292 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో వారంలోనే ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. మరోవైపు 7వ రోజు జనవరి 18న తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ సాధించిన సినిమాగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసిందని మేకర్స్ వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నారు. మెగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ మనశంకర వరప్రసాద్ గారు ఇప్పుడు 7వ రోజున ఏపీ అండ్ టీఎస్లో ఆల్ టైమ్ అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. అన్ని చోట్ల అద్భుతమైన ఆక్యుపెన్సీలతో రెండో వారంలోకి అడుగుపెట్టింది అని మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇప్పటికే 6 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసి లాభాల్లోకి వచ్చిందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ మార్కెట్లో కూడా మనశంకర వరప్రసాద్ గారు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే $1 మిలియన్ వసూళ్లను రాబట్టింది. దీంతో చిరంజీవి కెరీర్లో అమెరికా గడ్డపై $3 మిలియన్ సాధించిన మొదటి సినిమాగా నిలిచింది. రాబోయే రోజుల్లో యుఎస్ఏలో మరిన్ని కలెక్షన్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికీ అక్కడ నిలకడగా వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది. సోమవారం వసూళ్లను కలుపుకొని మనశంకర వరప్రసాద్ గారు 300 కోట్ల క్లబ్లో చేరిపోయింది. తద్వారా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ప్రాంతీయ సినిమా సంక్రాంతికి వస్తున్నాం రికార్డును అధిగమించింది. దీంతో వరుసగా 2 ఏళ్లలో బ్యాక్ టు బ్యాక్ 200-300 కోట్ల సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.